తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మనకు అప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ పై దాడి కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా విజయవాడకి సంబంధించిన పోలీసులందరూ కూడాను దాదాపుగా 6 టీములుగా డివైడ్ అయ్యి ఈ యొక్క దాడి ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు అనేది కొంతమేర దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే 40 మందిని పోలీసులు ప్రశ్నించిన పరిస్థితిలో దాదాపుగా ఒక కీలక పరిణామం ఏంటంటే ప్రస్తుతానికి పోలీసుల అదుపులో 4 అయితే ఉన్నారు. సో ముఖ్యంగా ఈ 4 దాడి చేశారా, అసలు ఈ 4 వెనక ఎవరున్నారు, ఎవరు దాడి చేయించారు అనే దాని మీద ప్రత్యేకంగా ఒక బృందం అయితే వాళ్ళని విచారిస్తూ ఉంది. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో వీళ్ళ 4 అయితే అక్కడే ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా గంగానమ్మ గుడి, అక్కడ ఎవరైతే ప్లేస్ మనం చూసుకున్నట్లయితే వివేకానంద స్కూల్ ఒక పక్కన ఉంటే మరో పక్క గంగానమ్మ గుడి, అంటే విజయవాడ అజిత్ సింగ్ నగర్ గంగానమ్మ గుడి దగ్గర పక్కనే ఉన్న వివేకానంద స్కూల్, ఈ రెండింటి మధ్య ఒక పక్క గుడికి మరొక పక్క స్కూల్కి ఉన్న ఈ మధ్య గ్యాప్లో నుంచే దాడి జరిగిందనేసి పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. అంటే నిన్నటి వరకు కూడాను పోలీసులందరూ కూడాను అనుకున్న పరిస్థితి ఏంటంటే ప్రాథమికంగా ఆ ఎత్తైన బిల్డింగ్ 2 అంతస్తుల భవనం ఏదైతే ఉందో వివేకానంద స్కూల్కి సంబంధించి ఆ బిల్డింగ్ పై నుంచే జగన్పై దాడి చేశారు అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతూ వచ్చింది. సో ప్రస్తుతానికైతే కొంతమందిని విచారించిన తర్వాత కొన్ని ఏదైతే నిందితులు 40 మందిని విచారించిన తర్వాత ఏం జరిగిందంటే ఒక 4ని ఫైనల్ చేశారు. ఈ 4 మీద మరీ ముఖ్యంగా కొంతమేర పోలీసులు ఎక్కువ నిఘా పెట్టారు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఆ 4 కూడా ఉన్నారు. ఒక పక్క గంగానమ్మ గుడి, మరో పక్క వివేకానంద స్కూల్, ఈ రెండింటి మధ్య నుంచి ఒక ఖాళీ ప్లేస్ అవుతుంది. ఆ ఖాళీ ప్లేస్లో నుంచే నిందితులు దాడి చేసినట్లు కూడా పోలీసులు తెలుస్తూ ఉన్నారు. ఇక చూసుకున్నట్లయితే ఇక విజయవాడలోనే ఈ 4ని కూడాను విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎయిర్ గన్తో దాడి చేశారా లేదంటే క్యాట్ బాల్తో చేశారా అనేది కూడా పోలీసులు ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు దీన్ని కొంతమేర కాన్ఫిడెన్షియల్గానే ఉంచారు. అంటే పోలీసుల అదుపులో ఉన్న 4 ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళ గురించి అసలు ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, వాళ్ళ మీద రౌడీ షీటర్లు కానీ లేదంటే గతంలో ఏదైనా వ్యక్తుల మీద దాడి చేసిన ప్రస్తావన అయితే ఉందా, వాళ్ళకి ఈ యొక్క నేర చరిత్ర ఏమైనా ఉందా అనేది కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు, వాళ్ళని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. కానీ దీన్ని కొంతమేర గోప్యంగానే ఉంచున్నారు. ఎందుకంటే కొంతమేర ఈ సమాచారం కనుక బయటకు వస్తే దీన్ని తారుమారు చేసే అవకాశం ఉంది, లేదంటే ఇంకా కొంతమేర ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు అయితే ఇంతవరకు ఈ యొక్క 4 ఎవరున్నారు, వాళ్ళ డీటెయిల్స్ అంటే అనేది కూడా బయట పెట్టాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఆ గంగానమ్మ గుడి దగ్గర ఉన్న సెల్ టవర్ ఏదైతే ఉందో ఆ సెల్ టవర్లో అప్పుడు యాక్టివ్గా ఉన్న నంబర్స్ ఏమున్నాయి, లేదంటే దీనికి సంబంధించి దాడి గురించి ఏమైనా మాట్లాడుకున్నారా, అంటే రెడీగా ఉంది ఎవరెవరు ఏంటి, వాట్ ఈస్ వాట్, వీళ్ళ 4 వెనక ఎవరున్నారు అనేది కూడాను దానికి సంబంధించిన సెల్ టవర్ ఏదైతే ఉందో ఆ సెల్ టవర్ దగ్గరలో, అంటే ఆ గ్యాప్లో గుడికి మరొక పక్క బడికి మధ్య గ్యాప్లో నుంచే జరిగింది కాబట్టి ఆ గ్యాప్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంతమేర బయటికి తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఎయిర్ గన్తో దాడి చేశారా లేదంటే క్యాట్ బాల్తో కొట్టారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక గంగానమ్మ గుడి దగ్గరే సెల్ టవర్ పరిధిలో కాల్ డేటాను కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు, కాల్ సిగ్నల్స్ కూడా అక్కడక్కడ ఎవరెవరు ఏమున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా చూస్తూ ఉన్నారు. ఇక దాడి జరిగినట్టుగా అంటే అక్కడి నుంచే దాడి జరిగిన కొంత ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. సీఎం జగన్పై ఈ దాడి చేసిన వ్యక్తులు ఎవరు, అసలు ఎందుకు చేశారు, వీళ్ళ వెనక ఎవరున్నారు, వాళ్ళకి వచ్చే అసలు ప్రత్యామ్నాయం ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అసలు, అంటే నిజంగానే వేరే పార్టీ అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి ఎవరైనా చేశారా, లేదంటే నిజంగానే సొంతగానే వాళ్ళంతటి వాళ్ళు కావాలని దాడి చేశారా, లేదంటే నిజంగానే జగన్పై కొంతమేర అసంతృప్తి వల్లనే దాడి జరిగిందా. అంటే మనం ఇప్పుడు చూస్తాం ఈ 2-3 రోజుల నుంచి కూడాను ఏదైతే జగన్పై దాడి జరిగిందో వెంటనే అక్కడ వాళ్ళ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ప్రెస్ మీట్లు పెట్టి కొంతమేర ప్రతిపక్షాలను ఆరోపించే పరిస్థితి అయితే జరిగింది. సో మరో పక్క చూసుకున్నట్లయితే రీసెంట్గా నక్కా ఆనందబాబు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం ఏంటంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి డ్రామా అయితే జరిగిందో అలాంటిదే యాజ్ యూజువల్గా ఇప్పుడు కూడా ఒక గులకరాయితో దాడి జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకొని జగన్ ఒక స్ట్రాటజీ ప్లే చేసి జగన్ యొక్క కావాలని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి నక్కానందబాబు కూడా అనడం కూడా జరిగింది. అట్లాగే వంగలపూడి అయితే నిన్న పాయికరావుపేటలో చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభలో కూడా ఆవిడ ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా వాళ్ళ వరకే కావాలని దాడి చేశారు, లేదంటే ఇమ్మీడియట్గా జరిగిన 10 నిమిషాలకే
ఎలా ప్రెస్ మీట్లు పెట్టారు అంటే జరుగుతుందని ముందే తెలిసిందా అనే విషయం కూడా వంగలపూడి అనిత కానివ్వండి, నక్కా ఆనందబాబు కానివ్వండి, వీళ్ళందరూ ప్రస్తావించిన పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇదేంటంటే కొంతమంది న్యూట్రల్గా ఉండే వాళ్ళందరూ కూడాను ఇది ఒక హేయబద్ధమైన చర్య, దీన్ని ఖండిస్తున్నామని చెప్పేసి మిగతా దగ్గుబాటి పురంధేశ్వరి గారిని అనేకమంది రాజకీయ నాయకులు కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అంటే ఇదే తరుణంలో పోలీసులు ఈ కేసును ఛేదించే పనిలో పడ్డారనమాట. అంటే దాదాపుగా 6 బృందాలుగా డివైడ్ అయ్యి అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది, నిజంగానే స్కూల్ నుంచి జరిగిందా లేదంటే స్కూల్ పక్క నుంచి జరిగిందా అనేది కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకి ఇప్పుడే రావడం కూడా జరిగింది. ఇక గంగానం గుడి మరోపక్క సింగనగర్కి సంబంధించిన గంగానం గుడి, ఆ గంగానం గుడి పక్కనే ఉన్న స్కూలు, ఈ రెండింటి మధ్యలో కొంత ఖాళీ ప్లేస్ అయితే ఉందో ఆ ఖాళీ ప్లేస్ నుంచే జరిగిందని చెప్పేసి పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. దాదాపుగా ఈ 6 బృందాలు కూడా 40 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో, అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను విచారించడం జరిగింది. ఇక ఫైనల్గా ఒక 4గురిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వాళ్ళని విచారిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఏ కోణంలో చేశారు, గతంలో వాళ్ళకి ఏమైనా క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, లేదంటే దాడి జరిగిన ప్రస్తావన అయితే ఉందా లేదా అనేది కూడా పోలీసులు ప్రస్తావిస్తూ ఉన్నారు. సో నిజంగా అంటే ఇలాంటి దాడి జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణ మనం చూసాం. అంటే ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా ఇంతవరకు తెలియదు. అంటే పోలీసులు మరోపక్క వాళ్ళ సెల్ టవర్ సిగ్నల్స్ కానివ్వండి, లేదంటే అక్కడున్న సీసీ కెమెరాలు దాదాపుగా 24 సీసీ కెమెరాలు ఆ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి ఒక పక్క స్కూల్లో కానివ్వండి, లేదంటే మరోపక్క మెయిన్ రోడ్లో కానివ్వండి, అంటే గవర్నమెంట్కి సంబంధించి ట్రాఫిక్కి సంబంధించిన సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే అతి త్వరలోనే ఎవరైతే అక్కడ జగన్పై దాడి చేశారు అని, జగన్పై ఎవరో దాడి చేశారనేది కూడాను పోలీసులు ఖచ్చితంగా ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు. డెఫినెట్లీ నిందితులను అతి త్వరలో రేపు ఎల్లుండిలో మరొక 2 రోజుల్లోనే ఈ నిందితులు ఎవరు, ఎందుకు చేశారు, వాట్ ఈస్ వాట్ అనేది పూర్తి సమాచారం అయితే అందిస్తారని చెప్పేసి పోలీసులు కూడా తెలియజేయడం జరుగుతుంది. సో నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసింది ఎవరు, ఒక పక్క నుంచి ప్రతిపక్షాలు చేయించారని చెప్పేసి అధికార పక్షం నుంచి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పక్షం వాళ్ళే వాళ్ళ మీద సొంతగా దాడి చేయించుకున్నారని ప్రతిపక్షం వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. సో నిజంగా అసలు ఈ దాడిలో ఎవరున్నారు, నిజంగా ఈ దాడి జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి, కావాలనే జగన్ దాడి చేయించుకున్నారా, లేదంటే ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు దాడి చేయించారా, లేదంటే జగన్ మీద ఉన్న అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో, అసంతృప్తి కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేదంటే ప్రజలు కానీ నిజంగానే జగన్ పరిపాలన నచ్చక దాడి చేశారా అనేది కూడా పూర్తి వివరాలు తెలియాలంటే సో మరికొద్ది రోజులు మనం తప్పకుండా వెయిట్ చేయాల్సిందే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.